హాయ్ ఫ్రెండ్స్, ఈ కర్రీ ఏంటా అని చూస్తున్నారా? చేపల పులుసు అండి బాబు. నెల్లూరు స్టైలు చేపల పులుసు. నెల్లూరులో ఎలా పెడతారు, చాలా రకాలుగా పెడతారు కదా. ఇలా ఒకసారి చూడండి, జీవితంలో కూడా మీరు ఇలా పెట్టుండ్రు. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం తాలింపు దినుసులు అలాగే మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందు ఇవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు, అలాగే కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చండి. ముందు ఇవి వేగాలి కదా, అందుకని మనం కొంచెం ముందు ఏ కర్రీలో అయినా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయండి. అలాగే పసుపు, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు. చాలా టేస్ట్ వస్తుందండి మామిడికాయ ముక్కలకి. ఏ సీజన్ కాకపోయినా మనకి మామిడికాయలు ఎప్పుడు దొరుకుతున్నాయండి. ఇప్పుడు కాసేపు మగ్గబెట్టేసేద్దాం. ఇలా కాసేపు మగ్గబెట్టాక కలుపుతూ మనం మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్టు చూడండి, చేపల పులుసు ఎలా పెడుతున్నాము నెల్లూరు స్టైలు. ఇదంతా ముందు చేపల పులుసుకి ప్రిపరేషన్ అనమాట. అల్లం పేస్ట్ వేగాక బాగా, ఇప్పుడు మనం కారం కూడా బాగా మసాలాలో అంటే అదే ఆయిల్లో వేపుకొని ఇలా దించి కింద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి కింద పెట్టుకున్నాం కదా, చిక్కగా చింతపండు పులుసు పిసుక్కొని పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ ఇందులో బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇందులోనే కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. మనం చేప ముక్క మునగాలి కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం తిరిగి స్టవ్ మీద పెట్టుకొని బాగా తెరలబెట్టుకోవాలి. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. పదండి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా తెరలాలి. ఇంతలోకి మనం చేపలు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి. ఇవి చేపలు కదా, బాగా శుభ్రం చేసుకున్నవి. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, స్పైసీగా బాగుంటుంది పులుసులో. లేదు మాకు తక్కువ ఇష్టం అంటే తక్కువ వేసుకోండి, అది మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇలా బాగా మనం ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఇలా ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా మనం బాగా, అలాగే కొంచెం అంటే కొంచెం నూనె పోసుకొని అది కూడా బాగా పట్టేలాగా మనం కలుపుకుందాం. ఈ స్టైల్లో ఎప్పుడైనా పెట్టారా మీరు? కామెంట్ చేయండి నాకు. ఇదే మేము ఫస్ట్ టైం చూడడం అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి. కారం సరిపోదేమో మా ఇంట్లోని మళ్ళీ వేసుకున్నాం మేము. ఇప్పుడు మీకు వేసిన పేస్ట్ ఏంటంటే ఉల్లిపాయ, ధనియాలు, చిన్నుల్లిపాయ, జీడిపప్పు, ఇది ఆవపిండి, మెంతిపిండి కొంచెం వేసాం, ఫైనల్గా కొత్తిమీర. ఇప్పుడు మనం అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాక మసాలాలు అన్నీ వేసాం కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అన్నీ కలుపుకొని నానబెట్టుకున్న చేప ముక్కల్ని అలా ఉడికిన పులుసులో అలా వదలాలి. అప్పుడు నీట్గా ఉడికిపోతుంది చేపల కూర. నచ్చిందండి? చేపల కూర చేయడం నచ్చిందా? నచ్చితే ఇప్పుడైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.